ఒకటి ఏంటంటే సిప్ వేసేటప్పుడు మార్కెట్ సూపర్గా ఉంది, గ్రో అవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. బట్ మార్కెట్ డౌన్ అయింది అన్న వెంటనే కొంత ప్రాఫిట్స్ రాగానే తీసేసుకుందాం, మళ్ళీ ఎక్కడ పడిపోతాయో ఉన్నాయి కూడా అనే ఫీలింగ్లో ఉంటారు. సో అలా సిప్ మధ్యలో తీసేసుకోవడము ఆపేయడం కానీ కరెక్ట్ అంటారు? సిప్ మనం ఒక గోల్ తోటి పెట్టుకుంటాం అమ్మా. దాన్ని ఇప్పుడు మార్కెట్ పెరిగింది, నాకు డబ్బులు వచ్చినాయి అని తీసేస్తే మార్కెట్ పడిపోద్దని మీకు ఏమైనా తెలుసా? తెలియదు కదా. సో ఇట్ మై స్టిల్ గ్రో నో. అండ్ యు నో ఇట్ ఈస్ ఆల్ ద గేమ్ ఆఫ్ మన యూనిట్స్, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని అక్యుములేట్ చేసామని అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీకు మార్కెట్ ఇప్పుడు మీకు పెరిగింది, మీరు పెట్టినప్పటి నుంచి మేము పెరుగుతూ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపాయలు ఎన్ఏవి ఉన్నప్పుడు పెట్టారు, ఇవాళ రోజున 50 రూపాయలు ఉందనుకుందాం ఎన్ఏవి. మార్కెట్ పడింది 45కి వచ్చింది, లేదా 40కే వచ్చింది అనుకుందాం. మీరు అయ్యో నాకు 40% ప్రాఫిట్ ఉందని మీరు తీసేస్తున్నారు. ఓకే ఫైన్, యు ఆర్ థింకింగ్ యు ఆర్ డూయింగ్ అ స్మార్ట్ గేమ్. సో యూ ఆర్ ఫైన్, వచ్చేసింది డబ్బులు. మళ్ళీ ఇప్పుడు మీరు కొనాలి అంటే, ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, యూ వాంట్ రీఇన్వెస్ట్. మీరు కొనాలంటే ఏ రేట్లో కొంటున్నారు? మీరు పడిపోయిన అమౌంట్కి 40 రూపీస్లో కొంటున్నారు మీరు. వేరస్ యూ హ్యావ్ అక్యుములేటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్, 12 రూపీస్ అండ్ అదర్ థింగ్స్. నో, దట్ మీన్స్ యూ ఆర్ పర్చేసింగ్ ఇట్ నౌ, యూ ఆర్ టేకింగ్ ద బీటింగ్. ఎగ్జాక్ట్లీ. సో యువర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ విచ్ ఇస్ దేర్ ఇస్ బీయింగ్ ఎఫెక్టెడ్. నో, యా. సో అట్లా ఎప్పుడు తీయకూడదు. అంతే, 10 రూపాయలది కొన్నది పెరిగింది కదా అనుకొని తీసేసుకొని మళ్ళీ తక్కువైంది అనుకుంటాం, కానీ మనం 10 రూపాయలకు కొన్నది ఇప్పుడు 40 రూపాయలు కొనాల్సి వస్తుంది. దట్ ఆన్సర్స్ యువర్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే అక్కడే దట్ ఈస్ వేర్ యువర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇస్ దేర్. మార్కెట్ వాలటాలిటీ అంటున్నారు. మార్కెట్ వాలటాలిటీ ఉంటేనే కదా మనకు డబ్బులు ఎక్కువ వచ్చేది. ఎందుకంటే మీరు పడిపోయినప్పుడు కొంటున్నారు, కొన్నప్పుడు మీకు యావరేజింగ్ అయినప్పుడు, వెన్ ఇట్స్ కాస్టింగ్ మీకు యావరేజ్ ఇదవుతున్నప్పుడు, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ యువర్ వెల్త్ కదా. ఎగ్జాక్ట్లీ. సో నెవర్ డూ ఎనీథింగ్. మనం ఒక పర్పస్ కోసం, రిటైర్మెంట్కో, ఒక కార్కో, ఒక ఇంటి కోసమో పెట్టుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ అవ్వనివ్వండి, దాన్ని ఇచ్చే కంప్లీట్స్. అండ్ మేజర్ థింగ్ ఇంకోటి కూడా ఉండొచ్చు, ఇప్పుడు పడిపోయిందని తీసేసుకున్నా బై ఎనీ ఛాన్స్ ఇంకో 2-3 days లో మళ్ళీ హై అయ్యే ఛాన్స్ ఉంది, అరే నేను ఉంచాల్సిందే అని బాధపడతారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ.